వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్ గా మార్చే దిశగా రాజధానిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీస్ అధికారులు, అలాగే గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టాల్సిన అదనపు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జరీబు మెట్ట భూముల వర్గీకరణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించడానికి ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని సీఎం నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరిగిన సిఆర్టీఏ కమిటీ సమావేశంలో ఇలాంటి నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారు? రైట్ సింధు, ఏదైతే అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 56వ సచివాలయ సిఆర్డీఏ సదస్సు అయితే నిర్వహించారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా అమరావతి రాజధానిని డెవలప్ చేసే దిశగా సిఆర్డీఏ అయితే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 అంశాల మీద అయితే సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీంట్లో ప్రధానంగా సిఆర్డీఏ ఏదైతే రూపురేఖలు మార్చే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీంట్లో ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి రెండు ఎకరాల స్థలంలో అయితే 103.96 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిఆర్డీఏ. దీంతో పాటు అఖిల భారత సర్వీస్ ఏదైతే ఉందో ఐఏఎస్లు భవనాల నిర్మాణాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు అదేవిధంగా శాఖమూరు గ్రామంలో 23 ఎకరాలతో పాటు ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఆయుష్ రీసెర్చ్ సెంటర్కి కూడా ఆ స్థలాన్ని అయితే కేటాయించింది. వీటితో పాటు హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, అదేవిధంగా ఆ పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తుళ్ళూరు ప్రాంతంలో అయితే 6 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ను కూడా కేటాయించింది. దీంట్లో ప్రధానంగా 8,400 క్యూసెక్ల కెపాసిటీతో పాటు 444 కోట్లతో ఫ్లడ్ ముంపు ఏదైతే ఉందో కొండవీడు వాగు దాని పక్కన ఇంకొక ప్రొజెక్టర్ను కూడా ప్లాన్ చేసే పంపింగ్ కెనాల్ని అయితే ఏర్పాటు చేసేందుకు ఈ సిఆర్డీఏ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే 202 ఎకరాలకు సంబంధించిన జరీ భూములు, నాన్ జరీ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా రాష్ట్ర స్థాయి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ఏదైతే రిపోర్టు ఇస్తుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని జరీ భూములు, నాన్ జరీ భూములకు వారికి ఎక్స్ట్రా భూమి ఏదైతే ల్యాండ్ ఎక్కువ పంటలు పండుతాయి కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ వాళ్ళు ఎక్స్గ్రేషియా అడుగుతున్నారో దానికి సంబంధించి కూడా ఈ కమిటీ నిర్ధారణ తెలిపిన తర్వాత దానికి సంబంధించి ఈ నాన్ జరీ భూములకు ఎంత కేటాయించాలనే దానిపైన కమిటీ అయితే ఈ నిర్ణయం తీసుకొని ఉంది. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రైతులకు కూడా తగిన న్యాయం చేస్తామని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. అయితే వీటన్నిటిపైన ఓవరాల్గా అమరావతి రాజధానిలో మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా అధికారులు కూడా దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. రైతుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతినేలాగా కాకుండా రైతులకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక సదుపాయాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏవైతే ఉన్నాయో ఈ అనుకూలమైన వసతులన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు అధికారులకు అయితే సూచించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు కూడా వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి వారిని వెంటనే వారికి ఉన్న ఇబ్బందులను కూడా తెలుసుకొని వెంటనే వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పనైతే సూచించారు. సింధు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.